యేసుప్రభు లాజర్ని లేపిండు కదా. లాజర్ని లేచినప్పుడు యేసుప్రభు నవ్విండా ఏడ్చిండా? జాన్ 11:35. యేసు కన్నీళ్లు విడిచెను. చాలు, ఇంగ్లీష్ జీసస్ వెప్ట్. అంతే. 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి. అందరు ఏడుస్తున్నారు అక్కడ. వాళ్ళ చెల్లె ఏడుస్తుంది, వాళ్ళ ఇంటోళ్ళు ఏడుస్తున్నారు, యూదులు ఏడుస్తున్నారు. లాజర్ చచ్చిపోయి సమాధి కూడా పెట్టేసారు. లాజర్ని ఎడబెట్టిర్రు, సమాధిలో పెట్టేసారు. 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి. ఎన్ని రోజులు అయింది? 4 days. అమ్మా, 4 రోజులు అయితే ఎట్లుంటుంది? దాని తర్వాత యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. చూసినా, యేసు కలవరపడ్డాడంట. ఎంత యేసు ప్రభుకి ఎంత ఫేత్ ఉంటుంది, ఉందా? అనాయింటింగ్, ఫైర్, గ్లోరీ అంతా ఉన్నాక కూడా యేసు కలవరపడ్డాడంట. కలవరం అంటే ఏమవుతుందో, కలవరం అవుతుంది, నా ఫ్రెండ్ చచ్చిపోయిండు. యేసు ప్రభే కలవరపడ్డాడు. కలవరపడడం కాకుండానే ఏడ్చిండంట. యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? శరీరంలో ఉన్నాడు ఆయన. ఫ్రెండ్, యేసుప్రభు బెస్ట్ ఫ్రెండ్స్ లాజర్, మరియా, మార్తా, వాళ్ళతో యేసుప్రభుతో ఉంటుండే. కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు, ఆయన చచ్చిపోయిండు, ఎక్కడ పెట్టిరు ఆయనని అని అడుగుతున్నాడు. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఏడిసి, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, పెద్ద శబ్దం వస్తుంటారు కదా, కన్నీరే రాదు వాళ్ళకి. యాక్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎందుకు ఏడుస్తున్నాడు అసలు ఉత్తది అంత డైలాగ్ చేస్తుంటారు వాళ్ళు క్లాస్లో కదా. టీచర్ కొడితే పనిష్మెంట్ కొట్టకముందే ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ యేసుప్రభు ఏడిసి కన్నీరు వస్తుందంట. కన్నీరు ఎందుకు వస్తుంది? బాధ అయితే, దుఃఖం అయితే కన్నీరు. యేసుప్రభు కన్నీరు వదిలి యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. ఎంత ఏడుస్తుంది, బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయిండని ఎట్లా ఏడుస్తుంది చూడు యేసుప్రభు. అస్సలు మనం ఎప్పుడు చూడలేదు యేసుప్రభు ఏడవడం ఎప్పుడు చూడలేదు. ఇగో యేసుప్రభు ఎంత ప్రేమించిండు, ఆయన ఫ్రెండ్ ఏడుస్తూ ఉన్నాడు. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి. ఆయన అప్పుడు గుడ్డోడు, పుట్టిక నుంచి గుడ్డోడు ఉన్నాడు, ఇట్లా అని ఇట్లా పోయి ఇట్లా అంటే ఆ గుడ్డైన కళ్ళు వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చి ఏడుస్తుండే ఎందుకినా? కొంతమంది అంటారు పండుకునే బ్యాచ్, ఎందుకు ఏడుస్తుండేనా? ఊకేనే అని తెలుసు కదా చచ్చిపోయినాని. ఆ గుడ్డ నేను కళ్ళు తెరిచినాను. అప్పుడు ఆడ విధురాళ్ళ కొడుకు చచ్చిపోతే ఎత్తుకపోతున్నారు రోడ్డు మీద, ఆపి లేపిండు కదా. అట్లా ఈయనను కూడా లేపొచ్చు కదా, చచ్చిపోకుండా చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఏమో పెద్ద ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతుడు ఏమో పెద్ద అని పండుకునే బ్యాచ్. కొంతమంది తిని పండుకునే బ్యాచ్ ఏడుస్తూ ఉన్నాడు యేసుప్రభు. దాని తర్వాత యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. కన్నీరు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు, మూలుగుతున్నాడు. మూలుగుడు అంటే ఏంది? అసలు ఎంత బాధ అవుతుంది కదా. ఆ బాధ లోపలికి వెళ్ళి అసలు చెప్పలేము. ఆ బాధ ఎక్కిలు పడి ఏడుస్తారు అంటారు చూడు. మూలుగులు దానికంటే బాధ, ఎక్కిలు పడి ఏడ్చే కంటే ఆ బాధ మూలుగుతున్నాడు యేసుప్రభు. చూస్తున్నారా యేసుప్రభు? మూలుగుచు సమాధి ఎద్దకు వచ్చెను. అది ఒక గుహలో దాచిపెట్టేసారు, సమాధి పెట్టేసారు. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. బస్ సమాధి వేసి రాయి పెట్టేసారు. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, ఇటు రండి, రాయి పక్కకు జరపండి.
చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. ఒక్క నిమిషం జీసస్ రాయి తీస్తా 4 days అవుతుంది. రాయి తీస్తే 4 days అవుతుంది. వద్దు ఏమవుతుంది 4 days అయితే? ఏమవుతుంది? స్మెల్ స్టార్ట్ అవుతుంది. 24 hours స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఐస్లో పెడతారు. గుర్తుందా? ఎవరైనా చచ్చిపోతే ఐస్ మీద పెడతారు. లేదంటే అది ఫ్రీజర్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీజర్ బాక్స్లో వండబెట్టి పెడితే అంత ఐస్ పెడితే ఆ ఐస్లో చల్లగా అయిపోతుంది. బాడీ డీకే కాదు, బాడీ ఖరాబ్ అవడం కాదు. ఐస్లో లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. కొంతమంది ఇట్లా ఉబ్బిపోతారు. ఎందుకనంటే అట్లా అవుతుంది. ఎనీవే, ఈ వద్దు ప్రభు వద్దు. లాజర్ వాళ్ళ చెల్లె చెప్తుంది, 4 రోజులు అయిపోయింది ప్రభా, తీయబక్. కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇప్పటికీ వాసన కొడుతుంది, వద్దు ప్రభు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నన్ను నువ్వు నమ్మినవనంటే వాసన కాదు, దేవుని మహిమ చూతువని. దేవుని మహిమను చూస్తావు నమ్మితే ఏంటి? నమ్మితే వాళ్ళు 21 days ఫాస్టింగ్ చేసిర్రా, 50 days చేసిర్రా, 100 days చేసిర్రా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున. అప్పుడు ఆమె, ప్రభువా అవును నువ్వు మిరకల్స్ చేస్తావు తెలుసు ప్రభువా, కానీ నాకు అవిశ్వాసం ఉంది. 4 రోజులు అయిపోయింది ప్రభువా. ఇక నువ్వు ముందే ఫస్ట్ డే చచ్చిపోయినప్పుడే వస్తే బాగుంటుండే కదా. 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి, ఇప్పుడు తీస్తే వాసన వస్తుంది. మళ్ళీ ఎందుకు? నువ్వు వద్దు, బాగుండదు నువ్వు చూస్తే కూడా. అంటే నువ్వు నమ్మితే. ఎన్ని మిరకల్స్ చేసిన నేను. యేసు ప్రభుడు ఏడ్చేస్తున్నాడు, యేసు ప్రభుడు మూలుగుతున్నాడు, యేసు ప్రభు కూడా దుఃఖం అవుతుండు. యేసు ప్రభు విశ్వాసం లేదు, యేసు ప్రభు వదిలేసేయండి అనుకుర్రు అందరు. కథంరా, యేసు ప్రభు గుడ్డోళ్ళని మంచి చేసిండు, కుంటోళ్ళని మంచి చేసిండు, మూగోళ్ళని మంచి చేసిండు. ఏడుస్తున్నాడు అంటే చేత కాదు. యేసు ప్రభు ఏడుస్తుండు, యేసు ప్రభే ఏడుస్తున్నాడు. ఏం లాభం? వదిలేద్దాం. వద్దు ప్రభు తెరవకు, నువ్వు ఏడుస్తున్నావు కదా, వద్దు. ఏం చూస్తావు ముఖం, పర్లేదు వదిలేసి. నేను ఏడ్చినా కరెక్టే. ఎందుకనంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఇంత బాధపడ్డాడు. కానీ స్వరం వినిపిస్తుంది. స్వరం ఎప్పుడో వినిపిస్తేనే అందుకే ఆగిండి ఆయన అక్కడ. మీరు ముందు చదివితే తెలుస్తుంది. దానికి ముందు చదివితే ఒకళ్ళు వచ్చి చెప్తారు, మీ దోస్తు ఆయన చాలా డేంజర్ సీరియస్గా ఉన్నాడు, తొందరగా రా అని అంటే, వస్తున్నా పోండి అని అన్నాడు. దేవుడు చెప్తాడు పోకు అంటాడు, రాడాయన, కావలసుకొని రాడు. దాని తర్వాత చచ్చిపోతాడు. చచ్చిపోయినాక అప్పుడు దేవుడు చెప్తాడు, మీ దోస్తు చచ్చిపోయిండు, ఇప్పుడు నువ్వు అంటాడు. అప్పుడే సిక్కున్నప్పుడే పోయి హీలింగ్ చేసి లేపాలి కదా, పోద్దు అని అన్నాడు. మీరు ముందే చదివిన చాలా పెద్ద చాప్టర్ అది, ముందే చదువుకుంటే మీకు తెలుస్తుంది. దాని తర్వాత దేవుడు చచ్చిపోయిండు పో అనగానే యేసుప్రభు ఏం చేస్తాడు? చలో మన దోస్తు లాజర్ ఉన్నాడు కదా అక్కడ బెతనీలా, లాజర్ ఆయన పండుకున్నాడు, మనం పోదాం నడు అంటాడు. శిష్యులు ఏమంటారు? ఆయన లేపుదాం, పండుకున్నాడు ఆయన, పోయి లేపుదామని అంటాడు యేసుప్రభు. శిష్యులు ఏమంటారు తెలుసా? తిని పండుకునే బ్యాచ్. సార్ పండుకుడు కదా, లేస్తాడు ఆయన. 1 గంట పండుకుంటారు, 2 గంటలు పండుకుంటారు, దాని తర్వాత లేస్తాడు కదా. మనం పోయి లేపుడు ఏంది ఆయనను? ఆయన పెద్ద ఆఫీసరా పోయి లేపడానికి? పండుకున్నాడు, వాళ్ళ చెల్లెనో ఎవరో వెళ్ళి లేపుతారు, రేపు పొద్దుగా లేస్తాడు. లేపకపోతే మనమే అంత దూరం పోయి వాళ్ళు లేపుడు ఎందుకు? అరే పిచ్చోలారా, క్రైస్తవులు యేసు ప్రభు నన్ను నమ్ముకున్న వాళ్ళు పండుకున్నారు అంటే బాడీ చచ్చిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, అది అర్థం. యేసుప్రభులు ఎవరు చచ్చిపోరు. యేసుప్రభు నమ్ముకున్నారంటే బాడీ నుంచి స్పిరిట్ వెళ్ళిపోతుంది, బాడీ పండుకుంటుంది, అది అర్థం. అప్పుడు చెప్పిండు పండుకున్నా అంటే ఆ పండుకున్నాడు కాదు అన్నాడు యేసుప్రభు. వెళ్ళిపోయిండు రా పోయి.
ఖతం హోగా చెలేగా అని అన్నాడు. అవునా, మరి నువ్వు పండుకున్నాను నువ్వు మాట్లాడితే అసలు మాకు అర్థమే కాదు. నువ్వు ఇట్లా అంటావు గట్లా అంటావు, అసలు నువ్వు చెప్పేదే అర్థం కాదు సార్ మీరు చెప్పేది. మనం పండుకున్నాం అని అంటే మనం ఎవరు చచ్చిపోము. నువ్వు మమ్మల్ని విశ్వాసం పెట్టినావు కదా, విశ్వాసం పెట్టిన వాళ్ళు ఎవరు చనిపోరు, పండుకుంటారు, ఒక దినం లేస్తారు. చదువు. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అచ్చా, లాజరు అదేది లాజరు బయటికి రా అంటాడు కదా, ఆ ముంగటి నుంచి ఆడ వరకు చదువు. స్టార్టింగ్ ముంగట ప్రార్థన చేస్తాడు కదా యేసు ప్రభు. ఇక్కడ నేను లెక్క పెడతా, నువ్వు చదువుకుంటా ఉండు, నేను లెక్క పెడతా ఉంటా, నువ్వు అక్కడ ఆపు. ఎక్కడ లాజర్ బయటికి రా అంటే ఆడకి స్టాప్ చేయాలి. రెడీయా? తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 28 సెకండ్స్ ప్రేయర్ చేసిండు యేసు ప్రభు. ఎంత చేసిండు? ఇట్లనే ప్రేయర్ చేసిండో లేదో ఆమె చదువుతున్నది, చదవనికి 28 సెకండ్స్ అయింది. మన వాళ్ళు కొంతమంది ప్రార్థన ఎట్లా చేస్తారు, ఏపీ ఎక్స్ప్రెస్ లాగా చేసేస్తారు కదా. సో ఈ 28 సెకండ్స్ మేబీ 10 సెకండ్స్లో చేసేసిండే యేసు ప్రభు, తెలియదు నాకు. కానీ స్లోగా చేసిండే అనుకో, ఈమె చదివినట్టే చేసిండే అనుకో, హాఫ్ మినిట్ ప్రేయర్ చేసిండు. ఏం చేసిండు? హాఫ్ మినిట్ ప్రేయర్. ఎందుకు చేసిండు? చచ్చిపోయినాడు లేవనికి ఎంతసేపు చేయాలి మనం ప్రేయర్? హాఫ్ మినిట్ చేసిండు యేసుప్రభు. అనుకుందాం, యేసుప్రభు ప్రేయర్ చేసిండు, చచ్చిపోయిన వాళ్ళకి ప్రేయర్ చేసిండు, 30 సెకండ్స్ ప్రేయర్ చేసిండు. మనం ఏం చేస్తాం? సార్ నాకు ప్రేయర్ చేయవు సార్, తలనొస్తుంది సార్, ప్రేయర్ చేయవు సార్. వేస్తున్నా తలకాయ పో అంటే తలకాయ పో, తలకాయ నొప్పి పో. సార్ చెయ్యి పెట్టావా సార్, చెయ్యి పెట్టి ప్రేయర్ చేసి. అరే చెప్పినా కదా, ఇప్పుడే ప్రేయర్ చేసినా కదా, పోతుంది పో. లేదు సార్ కొంచెం ప్రేయర్, వేస్తున్నామంలో పో అంటే సార్ నూనె పెట్టావా, నూనె. సార్ వీళ్ళందరినీ పెట్టావా చెయ్యి, ఇట్లా అందరిని చేయి పెట్టి ప్రేయర్ చేయమన్నా సార్. చూస్తురా యేసుప్రభు ఏమని చేసిండా? ఏడ్చుకుంటూ వచ్చిండు అక్కడికి. ఫ్రెండ్ చచ్చిపోయింది, నాకు మంచి దోస్తుండే చచ్చిపోయి వచ్చి ఏడ్చి మాత తీయరి బ్రాయ్ తీయండి. 30 సెకండ్స్ ప్రేయర్, 30 సెకండ్స్. ఉండని ఒక 1 అవర్ ప్రేయర్ చేస్తాం, రండి అందరు కూర్చోండి. 8 డ్రమ్స్, డ్రమ్ ప్లేయర్, గిటారిస్ట్, వర్షిప్ టీమ్ వచ్చేసేయండి, అందరు వచ్చేసేయండి. వచ్చినాక అంత శవం ఉంటుంది ఇక కూర్చోండి. అటు చేసిండు యేసు ప్రభు. విశ్వాసం ఉంటే దేవుని కార్యము చూస్తాము. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి ఎప్పుడన్నా కానీ. దాని తర్వాత చదువు ఏమైంది? లాజరు బయటికి రమ్మని, లాజరు బయటికి రా బిగ్గరగా చెప్పగా, బిగ్గరగా చెప్పిండు. ఏం చెప్పిండు? బిగ్గరగా చెప్పిండు, లాజర్ బయటికి రా, ఆజాబార్ లాజర్ నిఖల్ బార్ అన్నాడు హిందీలా. బయటికి రా అంటే అదే కదా, బయటికి రా అవునా కదా, బిగ్గరగా చెప్పిండు.
చనిపోయిన లాజరు ఎట్లున్నాడు ఆయన? కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో చనిపోయిన వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అయ్యా, చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? చేతులను అట్లా ఇది థమ్స్ కట్టేస్తారు కదా, ఇట్లా పడిపోతుంటాయి కదా, థమ్స్ కట్టేస్తారు, కింద బొటనేలు కట్టేస్తారు, ఇట్లా కట్టేస్తారు. బయటికి రా అనగానే ఏమైంది? లాజర్ కట్టేసిరు, కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తున తక్కువని నిలబడ్డాడు. హాజిర్ హే. హాయ్ జీసస్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఫ్యూనరల్. నా సావుకు వచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. చచ్చిపోయినా 4 రోజులైంది జీసస్, నువ్వు లేటుగా వచ్చినావు అంటున్నా. జీసస్ ఇట్లా గట్టి కడతారు కదా, నోట్లో కొంతమంది కట్టేస్తారు ఇట్లా చచ్చిపోయిన వాళ్ళకి, తెలుసా? ఏమో మరి మాట్లాడొద్దని. బొందలో పోయి కూడా బాగా కొంచెం మంది మాట్లాడేటోళ్ళు బాగుంటారు కదా, బొందలో పోతే వేరే బొందలకు డిస్టర్బ్ అవుతుందని కట్టేస్తారు ఇట్లా మాట్లాడకుండా. చల్. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. చాలా మంది యూదులు ఎప్పుడు విశ్వసించారు? అందరు పోతురు యేసు ప్రభుత్వం. ఎవడు నమ్మిండు? ఎవడన్నా ఎప్పుడు నమ్మిర్రు? లాజర్ రా బయటికి అనగా, అబ్బా ఇంత గ్రేట్, జీసస్ జిందాబాద్ అని చెప్పేసి చాలా మంది నమ్మిండ్రు. హల్లెలూయా. నువ్వు నమ్మినావా? మీ మమ్మీ నమ్మలే, మీ డాడీ నమ్మలే, మీ ఆంటీ నమ్మలే. దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. మీ తాత దగ్గుతున్నాడు, నువ్వు పోయి ప్రేయర్ చేస్తే నెక్స్ట్ డే లేస్తాడు, దగ్గంతా పోయింది అంటే మీ తాత నమ్ముకుంటాడు. మీ మమ్మీ గడ్డున్నది, సీర కట్టుకుంటే ఏదో పెద్ద గుమ్మడికాయ పెట్టుకున్నట్టున్నది, సీర కప్పుకొని పోతుంది మమ్మీ రోజు. నువ్వు ప్రేయర్ చేస్తే పొద్దుగాల ఆ కాయ పోయి మసాలా దోశ ఫ్లాట్గా అయిపోవాలి, మొత్తం కాయ వెళ్ళిపోయి, అరే గడ్డ పోయిందిరా, మొత్తం పోయిందిరా, నువ్వు రాత్రి ప్రేయర్ చేసినావు, ఏమో పోయింది, మొత్తం ఖాయమైపోయింది రాత్రి. అట్లా అయ్యిందంటే మీ మమ్మీ నమ్మదా? అరే యేసు ప్రభు నిజంగా దేవుడు రా అంటారు. డాక్టర్ మొత్తం స్కానింగ్, సిటీ స్కాన్, ఈ స్కాన్, ఆ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అన్ని స్కాన్లు చేస్తే ఏం లేదు, అంత మంచిగా ఉన్నది. మళ్ళీ ఎందుకు ఇట్లా అవుతుంది డాక్టర్? ఏమో, ఇగో మందులు వేసుకో, పల్లి బఠాలు తిన్నట్టు తినాలి మందులు, రోజు 5 పూటలు వేసుకోవాలి మందులు, ఏం ప్రాబ్లం లేదు, మందులు వేసుకోవాలి. చెయ్యి పెట్టి అన్నావు అనుకో, యేసు ప్రభు గట్టిగా చెప్పింది కదా, ఫట్ మన వెళ్ళిపోయింది అనుకో, అది ఏమైందిరా గట్టిగా, అంత గట్టిగా అరిచడం ఏమైందిరా అంటది. అమ్మే దయ్యాల గట్లని మాట్లాడితే వినిపిస్తాయి, అవి కొన్ని చెవిటి దయ్యాలు ఉంటాయి, పట్టుకొని ఉంటాయి, దాంట్లోకి వినిపడదు, దానికి గట్టిగా మాట్లాడాలా, పోతాయి అవి. నువ్వు చూడు, రేపు పొద్దుగాల చూడు. అరే కరెక్ట్, మొత్తం స్టాప్ అయిపోయింది నాకు మొత్తం. యేసు ప్రభుని నమ్ముకోవాలనంటే నేను శనివారం పెట్టిన కదా అనాయింటింగ్ ఆయిల్, ప్రతి ఒక్కళ్ళ మీద ఆ హోలీ స్పిరిట్ డే కూడా పెట్టిన. ఎవరన్నా రోగం ఉన్న వాళ్ళని పట్టుకోరు. ఎవరు పట్టుకుంటారు? రోగం ఉన్న వాళ్ళని పట్టుకొని ఎంతసేపు ప్రేయర్ చేస్తారు? ఎంతసేపు చేసింది యేసు ప్రభు ప్రార్థన?
అంతే సాల్, ఎక్కువ డ్రామా షో చేసే అవసరం లేదు. చాలామంది డ్రామాలు షోలు బాగా చేస్తారు. ఆ డ్రామా షోలు యేసుప్రభు దగ్గర నడవదు. దయ్యం ఒక్క వెనకకెళ్ళి కొడుతుంది డ్రామా చేస్తే. అర్థమైందా? దయ్యాలతో ఎక్కువ టైం వేస్ట్ అవసరం లేదు మనకు. మన ఫైర్ ఎట్లుంటుంది అంటే సట్మని వెళ్ళిపోవాలా. ఆ విశ్వాసం, మీరు విశ్వాసం బెస్టే. మరియా ఏమంటుండు వాళ్ళ సహోదరికి, వాళ్ళ చెల్లెకి, నువ్వు విశ్వసిస్తే అద్భుతం జరుగుతుంది, విశ్వాసం పెట్టు. చదువు. కాబట్టి ప్రధాన యాజకులు ఎవరిల్లు? రెవరెండ్స్, బిషప్స్, పోప్స్, పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అందరు మీటింగ్ పెట్టిరంట. ఈ మనుషుడు యేసుప్రభు ఏం మనిషో ఏందో. ఈయన ఈ యేసుప్రభు మనిషి ఏం పరిశానా, అనేకమైన సూచన క్రియలు, మస్తు సూచక క్రియలు చేస్తున్నాడు, చేయుచున్నాడే. మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరుకుండిన ఎడల, ఈయన మిరకల్స్ చేస్తున్నాడు, వండర్స్ చేస్తున్నాడు, హీలింగ్స్ చేస్తున్నాడు, దయ్యాలు ఎలుగొడుతున్నాడు. ఈయనని మనం ఇట్లనే చూస్తా ఉంటే, ఊరుకుండిన ఎడల, మనం ఊరుకున్నాం అనుకో, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. హల్లెలూయా. నువ్వు మీ మమ్మీకి, మీ తాతకు ప్రేయర్ చేస్తే ఏమవుతుంది? ఊరంతా నిన్ను వెంబడిస్తారు. ఒక్క మిరకల్ చాలు, ఒకటే మిరకల్ చేయగలుగుతారు. ఒక్క మిరకల్ చాలా సింపుల్. 30 seconds ప్రేయర్ చేస్తే మిరకల్ అయిపోతుంది. చచ్చిపోయిన లేపిండు కదా, చచ్చిపోయిన లేపిండా లేదా? ఇప్పుడు చూడు, తిని పండుకునే బ్యాచ్ ఏం చేస్తుంది. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీయూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండేను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. చచ్చిపోయిన లేపినాక వాళ్ళేం ప్లాన్ చేస్తుర్రు? ఆ రోజు నుంచి ఆయనను యేసు ప్రభును చంప ఆలోచించుచుండిరి. ఎట్లా చంపేయాలరా ఆయనను, ఫేమస్ అయిపోతుండు, ఎట్లా చంపేయాలని ప్లాన్ చేస్తుర్రంట. ఎంత గమ్మత్తున్నది కదా. మిరకిల్స్, వండర్స్, సైన్స్ చేస్తున్నాడు, ఆయననే చంపేయాలని చూస్తున్నారు. చచ్చిపోయిందా యేసు ప్రభు? హల్లెలూయా. లాజరు చనిపోయినాడు, లాజరు పుట్టి చనిపోయిండు. చనిపోయినాక లేచిండా యేసు ప్రభు? లేపిండా? ఇప్పుడు ఏడున్నా లాజరస్? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీ మిరకల్, మీ హీలింగ్, మీ డెడ్ రేసింగు, అది మళ్ళీ ఒక రోజుకి హీలింగ్ కానీ మిరకల్ కానీ చచ్చిపోయిన లేవని, మళ్ళీ వాళ్ళు పరలోకం పోవాలంటే మళ్ళీ ఈడ చచ్చిపోవాలా. ఈడ చచ్చిపోకపోతే పరలోకం పోం, లేదంటే యేసుప్రభు రావాలా, వచ్చినప్పుడు మనం ఎత్తబడాలా. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగాల. లాజర్ చనిపోయిన వాడు లేచిండు, లేచి కొన్ని సంవత్సరాలు బతికి మళ్ళీ ఆయన చచ్చిపోయాడు. మీరు కూడా హీలింగ్ చేస్తే, మిరకిల్స్ చేస్తే, చచ్చిపోయిన లేపితే కొన్ని రోజులు బతుకుతారు, తర్వాత క్యాన్సర్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినాక మళ్ళీ కొన్ని రోజులు బతికి చచ్చిపోతారు. మొరీన్ ఆంటీ కోసం ప్రేయర్ చేసినాం కదా మనం. మొరీన్ ఆంటీకి క్యాన్సర్ ఉండే, మిస్ ఇండియా ఆమె. ఆ టైంలో 80s మిస్ ఇండియా, చాలా పెద్ద ఫేమస్. ఆమె క్యాన్సర్ వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్నది, హీలింగ్ అయిపోయింది. హీలింగ్ కాగానే 80s నుంచి
మొన్న లాస్ట్ మంత్ వరకు కంప్లీట్ పర్ఫెక్ట్గా ఉండే. ఆమె ఆల్మోస్ట్ 70 దాటింది ఏజ్. ఏమైంది? చచ్చిపోయింది ఆమె. క్యాన్సర్ వచ్చింది, దేవుడు హీల్ చేసిండు, మళ్ళీ చచ్చిపోయింది. ప్రతి ఒక్కళ్ళం, నువ్వు నేను అందరు చచ్చిపోతారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభు నమ్మని వాళ్ళు చచ్చిపోతారు. ఓకేనా? నేను టెస్ట్ పని చెప్పిండు బాబు. వాళ్ళ డాడీ చచ్చిపోయిండు, డాక్టర్స్ చచ్చిపోయిండు, తీసుకుపోయి పాతి పెట్టేసి అన్నారు. 2 hours హాస్పిటల్లోనే ఉన్నాడు. డాక్టర్కి తెలియదా బతుకున్నాడు చచ్చిపోయినని? తెలియదా? ఆ మీటర్స్ పెడతారు కదా, ఆక్సిజన్ మీటరు, ఆ హార్ట్ రేట్ బీప్ 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 అంటుంటుంది కదా హాస్పిటల్లో. డాక్టర్కి తెలియదా? హార్ట్ రేట్ బీప్ 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 ఫినిష్. అట్లా అయిందంటే చచ్చిపోయినట్టు. హార్ట్ రేట్ చచ్చిపోయింది వాళ్ళ డాడీ. 2 hours అంట. డాక్టర్స్ తీసుకుపోండి అని రెడీ చేసి పెట్టిరు. ఎప్పుడు తీసుకుపోరు, అంబులెన్స్ తీసుకుపోరు. 2 hours చచ్చిపోయిండు. వాళ్ళ అత్తమ్మ వచ్చి ప్రేయర్ చేస్తే నాయన లేచిండు, మంచిగా హాయిగా ఇంటికి వెళ్ళిపోయిండు. హల్లెలూయా. ఆ డెడ్ రైజింగ్ పవర్, ఫైర్, గ్లోరీ మీలో దేవుడు కుమ్మరించేసిండు ఆల్రెడీ. ఎంతమంది డెడ్ రైజింగ్ టెస్టిమనీ తీసుకొస్తారో నేను వెయిటింగ్ చేస్తున్నా. ఈ అంత్యకాల అభిషేకంలా యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు జీసస్ లవ్స్ యూ, జీసస్ ఈజ్ అ గుడ్ గాడ్ అంటే ఒక్క లాతు కొడతారు. ఏమ్రా మతం మార్పిడి చేస్తున్నావా అంటారు. యేసు నామంలో బయటికి రా అని దయ్యం దడ కొట్టుకుంది అనుకో, ఏం చేసినావు రా కొట్టుకుంటుంది, ఇట్లా ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ లేదు అది లేచి చెప్తాడు ఏమైందని. ఇప్పుడు వాళ్ళ డాడీ కొన్ని రోజులు బతికిండు. వాళ్ళ డాడీ 2 గంటలు చచ్చిపోయి బతికి చనిపోయాడు కదా మీ డాడీ. అందరు చచ్చిపోతారు, అందరు బతుకుతారు, లేస్తారు, చచ్చిపోతారు. అది గ్రేట్ మిరకిల్ కాదు. గ్రేటెస్ట్ మిరకిల్ ఏంటనంటే నీ పేరు పరలోకంలో ఉండాలా. అది గ్రేటెస్ట్ మిరకిల్. అది యేసు ప్రభుని నమ్ముకునడం గ్రేటెస్ట్ మిరకిల్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకుంటావో ఫినిష్, ఇక నువ్వు చచ్చిపోవు. తరతరాలు, యుగ యుగాలు, జగజగాలు జీవించి యేసు ప్రభుతో ఉంటావు. అది గ్రేటెస్ట్ రక్షణ, గ్రేటెస్ట్ మిరకిల్. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకునడము గ్రేటెస్ట్ మిరకిల్. చచ్చిపోయిన లేపుడు, క్యాన్సర్ పోవుడు, దయ్యాలు పోవుడు అవన్నీ ఓకే, కానీ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడము, నువ్వు యేసు ప్రభును నమ్ముకునడము ఇంపార్టెంట్. అది గ్రేటెస్ట్ మిరకిల్ ఎవరైతే రక్షణ పొందుకుంటారో. ఓకేనా? ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. దేవుడు ఎట్లా వాడుకుంటాడు, ఎక్కడ వాడుకుంటాడు, ఎట్లా వాడుకోబోతున్నాడు అని చెప్పి ప్రేయర్ చేయండి. దేవునిలో సిద్ధపాటు కండి. సిద్ధపాటు అయితే దేవుడు మిమ్మల్ని ఈ మిరకిల్స్, వండర్స్, సైన్స్, మిరకిల్స్, స్వస్థతలు, దయ్యాలు ఇవి కావాలా అని మీరు కోరుకోండి. లేకపోతే ఏం స్పెషల్ ఏముంది? వాళ్ళు ప్రేయర్ చేస్తుర్రు, వీళ్ళు ప్రేయర్ చేస్తుర్రు, వాళ్ళు 10 సార్లు చేస్తుర్రు, వాళ్ళు 20 సార్లు చేస్తుర్రు, వాళ్ళు 5 సార్లు చేస్తుర్రు. మీరు పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రి తింటే, కూసుంటే, నీళ్ళు తాగితే, మందులు వేసుకుంటే, నడుస్తుంటే, టంగ్స్, మీరు అందరు ప్రేయర్ చేస్తున్నారు. మీకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఒకటే, యేసు నామంలో మిరకిల్స్, సైన్స్, వండర్స్ అయితేనే నమ్ముకుంటారు, లేదంటే నమ్ముకోరు. దాని కొరకు మీరు ప్రయాసపడండి, ప్రార్థన చేయండి. మీరు మీ ఫ్యూచర్ కోర్స్ కొరకు అంత్య దినములలో దేవుని అభిషేకము ప్రతి ఒక్కరి మీద వస్తుంది. కాబట్టి ఆ స్వస్థత చేసేది, మిరకిల్ చేసేది, చనిపోయిన వాళ్ళు లేపేది అది ఎవరు? నువ్వు చేస్తున్నావా, పరిశుద్ధాత్మ చేస్తున్నాడా? పరిశుద్ధాత్మకి ఎవరు కావాలా? నువ్వు కావాలా. పరిశుద్ధాత్మ వచ్చి టక్మ చేయడు. పరిశుద్ధాత్మకు
ఒక వ్యక్తి కావాలా, ఆ వ్యక్తి నువ్వే. అర్థమైందా? నువ్వు ప్రభువా ఏదో మిరకిల్ చేయాలి, నువ్వు చెప్పినావు కదా వాక్యంలా మిరకిల్స్, వండర్స్, సైన్స్ చేస్తామని. చెయ్యి ప్రభువా, మిరకిల్స్ చెయ్యి. మీ జీవితంలో కావాలి. అది ఏమైనా చిన్నదాన్ని కదా నాతో ఎట్లయితుంది కాదు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ తెచ్చిన కారణంతో అంత్యకాల అభిషేకము, రివైవలు, ఉజ్జీవము మీ ద్వారా జరుగుతుంది, జరగబోతుంది, జరగాల. హల్లెలూయా.